తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా మనకు జగిత్యాల జిల్లాలో ఒక వినూత్నమైన రీతిలో జిల్లా ఎన్నికల అధికారిని శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా గారి ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం సంఘటితంగా ఈ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు చేపట్టిన అవసరమైన అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి గావించాయి. ఈ సందర్భంలో భారత ఎన్నికల కమిషన్ సూచనల మేరకు జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఒక వినూత్న రీతిలో వెబ్కాస్టింగ్ అంటే జిల్లాలోని 785 పోలింగ్ కేంద్రాలను ప్రత్యక్షంగా మనం ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి గాను ఈ వెబ్కాస్టింగ్ నిర్వహణ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంలో మనకు జగిత్యాల జిల్లాలో ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి మీరు తీసుకుంటున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయి? ఈసీఐ ఆదేశాల మేరకు షెడ్యూల్ ప్రకారం రేపు మనం ఎన్నికల నిర్వహించుకోబోతున్నాం. జిల్లా మొత్తం 3 నియోజకవర్గాల్లో కోరుట్ల, జగిత్యాల మరియు ధర్మపురికి సంబంధించి 785 పోలింగ్ స్టేషన్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఈసీఐ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు ఏఎంఎఫ్ ఫెసిలిటీస్ ముందు నుంచే చేసుకోవడం జరిగింది. పోలింగ్ పర్సనల్స్ కి అందరికి ట్రైనింగ్ ఇచ్చి ఈ రోజు మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. భోజనాలు చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా డెసిగ్నేటెడ్ పోలింగ్ స్టేషన్స్ కి వెళ్ళడం జరుగుతుంది. ఎన్నికల ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు ముఖ్యంగా వెబ్ కాస్టింగ్ ఎక్కడైతే 50% మినిమం పోలింగ్ స్టేషన్ లో వెబ్ కాస్టింగ్ చేయాలి, దానికి సంబంధించి ఆల్ అర్బన్ పోలింగ్ స్టేషన్ లో మనం వెబ్ కాస్టింగ్ చేయడం జరిగింది. అదే విధంగా రూరల్ పోలింగ్ స్టేషన్స్ లో అన్ని కలిపి మనకి 552 పోలింగ్ స్టేషన్స్ వెబ్ కాస్టింగ్ లైవ్ వెబ్ కాస్టింగ్ మనకి కనిపిస్తుంది. అక్కడ ఎలా జరుగుతుంది, సరిగ్గా జరుగుతుందా లేదా, ఏమైనా ప్రాబ్లమ్స్ చేస్తున్నారా, అదే విధంగా బయట కూడా 446 పోలింగ్ స్టేషన్స్ లో బయట కూడా కెమెరాస్ అమర్చడం జరిగింది. సో పోలింగ్ అధికారులు అందరూ కూడా ఇంకా కొంచెం సేపట్లో అక్కడ చేరుకోవడం జరుగుతుంది. ఎన్నికల సంఘం ఏదైతే చెప్తుందో ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా మనం చేసుకోవడం జరిగింది. అట్ ద రేట్ ఆఫ్ 5 మహిళా పోలింగ్ స్టేషన్లు, 5 థీమాటిక్ పోలింగ్ స్టేషన్ అట్ ద రేట్ ఆఫ్ ఈచ్ కాన్స్టిట్యున్సీ, పీడబ్ల్యూడీ అండ్ యూత్ పోలింగ్ స్టేషన్. దానికి ఒక ప్రాపర్ పద్ధతిగా అదే విధంగా థీమాటిక్ గా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా చాలా చక్కగా జిల్లా అధికారులు కి ఏదైతే బాధ్యతలు ఇచ్చామో దాని ప్రకారం చాలా చక్కగా చేశాము. ముఖ్యంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ అదే విధంగా సెక్టర్ ఆఫీసర్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. ఆరో ఆధీనంలో ఇవన్నీ కార్యక్రమాలు వాళ్ళు ఎక్కడ కూడా ఎర్రర్ లేకుండా ఈ కార్యక్రమాలు అన్ని చేయాలి. వెహికల్స్ ఏవైతే యూజ్ చేస్తాం సెక్టర్ ఆఫీసర్స్ కానివ్వండి, అదే విధంగా మనకి పోలింగ్ పర్సన్స్ డ్రాప్ చేసే వెహికల్స్ ని అన్నిటికీ కూడా GPS ద్వారా మనం ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరుగుతుంది. ఆ వెహికల్ కూడా ట్రాక్ చేయడానికి టీమ్స్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ టీమ్స్ అన్ని కూడా కమ్యూనికేషన్ రూమ్ అని జిల్లా స్థాయిలో కమ్యూనికేషన్ రూమ్, అదే విధంగా మీడియా కంట్రోల్ రూమ్ అండ్ దెన్ థర్డ్ ఇస్ వెబ్ కాస్టింగ్ కంట్రోల్ రూమ్. ఈ 3 కూడా ఈసీఐ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. సో రేపు ఒకటే విజ్ఞప్తి, ఓటర్లందరూ కూడా వాళ్ళ పోలింగ్ స్టేషన్స్ కి వచ్చి తప్పనిసరిగా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించి ప్రజాస్వామ్యాన్ని ఏదైతే లక్ష్యం ఉందో దాన్ని నెరవేర్చాలనేది కోరుతున్నాం. థ్యాంక్ యూ. జిల్లాలో దాదాపు 6,99,000 మంది ఓటర్లు ఈ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధపడిన తరుణంలో మరో కొద్ది గంటలు అంటే రేపు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యే పోలింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం అన్నట్టుగా పోలింగ్ యుద్ధానికి మేము సైతం అన్న రీతిలో జిల్లా అధికార యంత్రాంగం ప్రతి ఒక్కరు కూడా ఒక కమిట్మెంట్ తో చేస్తున్న కృషి సఫలీకృతం కావాలని ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ గారికి, ప్రతి ఒక్క టీం సభ్యులందరికీ, అదేవిధంగా డిప్యూటీ ఎన్నికల అధికారి శ్రీమతి లత గారికి, ప్రతి ఒక్కరికి పేరు ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్.